ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ చరిత్ర ఆన్లైన్ చేసిన ఏ కంపెనీ కూడా కస్టమర్ కి చాయిస్ ఇవ్వాల. మనం ఎన్నిసార్లు అనుకుని ఉంటాం, మా నాన్న కొనుంటే బాగుండు, మా తాత కొనుంటే బాగుండు అని. పిల్లలకు మంచి భోజనం పెడదాం, ఆస్తి ఇద్దాం, కానీ ఆరోగ్యం కూడా ఇద్దాం. మనం కూడా కోటీశ్వరులే సార్, మన కోసం ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఉంది. భోజనాలు బాగున్నాయి సార్, బాగున్నాయి. మటన్ ఎంతమందికి నచ్చింది? ఎందుకు నచ్చింది అంటే పొట్టేలు ఇక్కడ పెరిగింది. పొట్టేలకి తౌడేసి పెంచలా, ఈ గడ్డిలో ప్రకృతిలో పెంచాం. ఆ టేస్ట్ చూపించాలని ఓ పొట్టేలు ఎప్పుడో ఆఫర్ ఇచ్చాం. ఎంతమంది గుర్తుంది? ప్లాట్ కొంటే పొట్టేలు ఫ్రీ అని ఇచ్చాం. ఎవరైనా తీసుకున్నారా సార్ పొట్టేలు ఇక్కడ? మా పెద్దమ్మ తీసుకుంది. కానీ సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్తో జర్నీ చేసి మా దగ్గర ప్లాట్స్ కొని మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆల్రెడీ గతంలో మా దగ్గర కొని దమ్మ నువ్వు ఎదరా నా ట్యాగ్ లైన్కి వారసురాలు. యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మా కష్టార్జితాన్ని వృధా కానివ్వని అన్నారు, చూసారా అని. సరే ఒక్క 10 నిమిషాలు ఈ ప్రాజెక్ట్ మేము ఎందుకు ఎంచుకున్నాము, ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామనేది చెప్తాను. ఏం కనిపిస్తుంది? మీ చిన్ననాటి రోజులు కనిపించలేదా? ఇది రీసైకిల్ చేయాలి అనే కాన్సెప్ట్లో తీసుకొచ్చాను. స్టార్టింగ్లో ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే, మధ్యతరగతి వాళ్ళమే. మనందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ల్యాండ్ కొనాలంటే భయం ఉంటుంది. అవునా కదా? ఎందుకని? ఎక్కడ మోసపోతామో, ఎవరు మోసం చేస్తారో అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు. సో 13 ఏళ్ళుగా చాలా ప్రాజెక్ట్స్ చేసాము, చాలా వెంచర్స్ చేసాము, చాలా కంపెనీస్లో చేసాం. మొట్టమొదటిసారిగా నేను ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి. అంటే రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బున్నోళ్ళ కోసం అనుకుంటారు, ఉద్యోగస్తుల వాళ్ళ కోసం అనుకుంటారు. మేము కూడా మార్కెటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మా బ్రోచర్ పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అంటే ఉద్యోగస్తుల దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గర, డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ అమ్మగలమా? ఒక ఇళ్లలో పని చేసుకుని ఎవరి దగ్గర ప్లాట్ అమ్మగలమా? నెలకు 15,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి ప్లాట్ అమ్మగలమా? అమ్మలేం. కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళు కూడా ఎదగాలి, కొనుక్కోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకి అందుబాటులో లేదు. సో ఫస్ట్ టైం ఏంటంటే రియల్ ఎస్టేట్ ని సామాన్య మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే కాన్సెప్ట్ వెళ్తే, అందుబాటులో కంటే ఎంత తేవాలి? ఈరోజు ప్రతి ఇంట్లో బైక్ ఉంది, ₹1,00,000 పైనే. ప్రతి ఇంట్లో కొంతమంది నాలంటి వాళ్ళు ఐఫోన్లు వాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది ఇళ్లలో కనీసం ఒక 100 గజాల భూమి ఉంది? కేవలం ఇప్పటి వరకు కొనలేదండి రఘు గారు, మీ మాట వినే కొన్నాను ఫస్ట్ టైం అన్నోళ్ళు ఎవరున్నారా? అబ్బో, సగం మంది ఉన్నారు. ఇప్పటి వరకు అసలు మేము ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ప్లాట్ కొనాలనే మాకు ఆలోచన లేదు. యూట్యూబ్ లో మీ వీడియో చూసిన తర్వాత కొనాలనిపించింది, కొన్నాం. అవునా కదా? ₹1,00,000 ఏం వస్తుంది? సో ఆ సబ్జెక్టు నేను ₹1,00,000 100 గజాల ప్లాట్ అనగానే చాలా మంది, చాలా కంపెనీలు వచ్చేసినాయి, చాలా వెంచర్లు వేశారు. మార్కెట్ కాంపిటీషన్ లో ఉంది. మనం ఎన్నిసార్లు అనుకుని ఉంటాం, మా నాన్న కొనుంటే బాగుండు, మా తాత కొనుంటే బాగుండు అని ల్యాండ్ విషయంలో.
అనుకున్నామా లేదా? ఇప్పుడు మనకి తెలిసి కూడా, భవిష్యత్తు గురించి తెలిసి కూడా పిల్లలకి మనం ఏం చెయ్యకపోతే వాళ్ళు అనుకుంటే మనమేమనుకుంటాం? వాళ్ళు అనుకుంటే మనమేమనుకోవాలి చెప్పండి? ఆ రోజుల్లో 10లు 100లు ఉన్నాయి, జనరేషన్ మారిపోయింది సార్. మరి అప్పట్లో గజం అంతే ఉండేది, రేటు పెరిగింది. అప్పట్లో మన ఇంటి పక్కన 1000 రూపాయలు ఉండేది, ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు కొనగలమా? కొనలేం కదా. కొనగలమా? మరి 1,00,000 రూపాయలకు వస్తుందని చెప్పినప్పుడు కూడా కొనకపోతే ఎట్ట? ఆ రోజుల్లో మనకు ఊరుకు దగ్గర దూరం అది. ఒక సార్ అయితే హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు, ఇంకొక ఆయన ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి కొంటారు. జస్ట్ ఫోనే దగ్గర ఏదో కొత్త వెంచర్ వేస్తున్నారంట, ఇదిగో ప్లాట్ బుక్ చేయండి. సరే ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయండి అంటే ఆధార్ కార్డు పెడతారు. కూతురు పిల్లలకు, కొడుకు పిల్లలకు, మనవరాళ్ళకు. ఎందుకు సార్? మీకు రిటైర్డ్ అయిపోయారు కదా, మీ డబ్బులు ఉంచవచ్చు, నా దగ్గర ఉంటే ఉపయోగం. నా పిల్లలు, నా మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వాల్సిందేంటి? ఓకే, ఇక అపార్ట్ ఫ్రమ్ మన ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే, మీ వెనక కనిపించేదంతా మనం రీసెంట్గా తీసుకున్న ప్రాజెక్ట్ అండి. దాంట్లో ఏదో 100 గజాలు 1,00,000 రూపాయలు లేదంటే ఇంకో రైట్ ఇంకో పెట్టదలుచుకోవాలా. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, అట్ ది సేమ్ టైం ల్యాండ్ వాల్యూ కూడా పెరగాలి. ఇక్కడ ఎంత కొన్నాం సార్ మనం సెంటు? ఈ పొలం ఎంత కొన్నాం సెంటు? 50,000. ఇప్పుడు అది ఎంతకు అమ్ముతున్నాం? అంతే. ఇక్కడ ఏంటంటే 2 సెంట్లు కలిపి 100 గజాల ప్లాట్ మేము, అక్కడ ఏంటంటే కనీసం ఒక 10 సెంట్లు 11 సెంట్లు ఉండాలనే కాన్సెప్ట్. 11 సెంట్లు ఎందుకు పెట్టామంటే, రైతు వారీగా పట్టాదారు పాస్బుక్ రావాలి అని అంటే మినిమం 11 సెంట్లు ఉండాలి. సో అలా అని పెట్టాం. ప్రజెంట్ మేము దీనిని ఫామ్ ల్యాండ్ గానే డెవలప్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఏ కంపెనీ కూడా, ఫామ్ ల్యాండ్ చేసిన ఏ కంపెనీ కూడా కస్టమర్కి చాయిస్ ఇవ్వాల. ఫస్ట్ టైం ఏంటంటే ఏమంటాం, మేము ఆ ప్లాంటేషన్ వేస్తాం అన్ని కోట్లు వస్తాయి, ఈ ప్లాంటేషన్ వేస్తాం అన్ని కోట్లు వస్తాయి. ఎవరు చూశారు? ఫామ్ ల్యాండ్స్లో కస్టమర్కి ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీలు ఏమన్నా ఉంటే అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత నేను ఇక్కడ మొక్కలు వేస్తే ఒక ఫ్యామిలీ, బ్రదర్ మీరే లేకండి, ఒకసారి లేకండి, అమ్మ మీరు కూడా లేకండి. మీరు చక్కగా మీ ఓన్ కారులో వస్తారు, మీ పిల్లల్ని తీసుకొస్తారు, వస్తా మీ అమ్మగారు మీ నాన్నగారిని తీసుకొస్తారు. వాళ్ళ మడత మంచం మీద నులక మంచం మీద కూర్చొని ఆడుకుంటారు. పిల్లలు ఏమో ఆడుతూ ఉంటారు, మీరేమో వారానికి సరిపడా కూరగాయలకు వస్తూ ఉంటారు. రీజనరేట్ చేయాలి, మన పిల్లల్ని, మన ప్రకృతిని, మన సంస్కృతిని కూడా కాపాడుకోవాలి. అలాగని మన డబ్బులు రేటు పెరగని దగ్గర కాదు. దర్శి మున్సిపాలిటీకి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఇలాంటి వాతావరణం ఇవ్వాలి. చాలా మంది అంటే ప్రజెంట్ జనరేషన్, మీ మెట్రో సిటీస్లో చూడండి, సిటీని వదిలేసి వెళ్ళిపోయి సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లో ఉంటున్నారా లేదా? ఫామ్ హౌస్లో ఉండే వాళ్ళందరూ కోటీశ్వర్లు, అవునా కదా? మరి మనం కూడా కోటీశ్వరులే సార్. మన కోసం ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఉంది. వాళ్ళ ఎకరాల్లో కొంటే మనం 11 సెంట్లో కొంటాం, 11 సెంట్లో కొనుక్కుంటాం. 5 ఏళ్ళు పోయిన తర్వాత చిన్న హట్ వేసుకొని చక్కగా పిల్లల్ని తీసుకుని వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ గడిపితే ఎలా ఉంటుంది సార్? ఈ వాతావరణంలో ఉండాలని ఎంతమందికి ఉంది? రండి సార్, ఇక వాడుకోండి. గెస్ట్ హౌస్ మందే, కస్టమర్ల కోసం కట్టింది, మేము వాడుకోవడానికి కాదు. రండి, పిల్లల్ని తీసుకొని రండి, సరదాగా ఒక రోజు 2 రోజులు ఉండండి. ఆ పేరు ఎలా ఉంది సార్? ఇంకా భవిష్యత్తులో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి వచ్చే ప్రతి ఫామ్ లాంటికి బృందావనమే పేరు ఉంటుంది. 1, 2, 3 ఉంటాయి అంతే. ఎన్ని నెంబర్ లాగా వెళ్తుంది వెళ్ళొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే చాయిస్ ఇస్తున్నాం. సరే 11 సెంట్లో నాకు జామ తోట పెట్టండి అని ఒక ఆయన అన్నాడు. వెంటనే ఏం క్వశ్చన్ అడుగుతారు సార్? ఎంత వస్తుంది అని. 100%. ఒక దాంట్లో మామిడి తోట వేస్తాను అంట, ఎంత వస్తుంది అంటారు. ఎంత వద్దని ఎలా చెప్తాం సార్? చెప్పండి. వ్యవసాయం మీద చాలా డిపెండ్స్ ఉంటాయి. ప్రకృతి వాతావరణం మీద ఉంటుంది, మార్కెట్ డిమాండ్ మీద ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎంత వద్దో చెప్పలేము. కానీ వచ్చింది ఏం చేయబోతున్నాం చెప్తున్నాను. చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ ఉంది, వీళ్ళు ఏదో చేస్తా అన్నారు, అసలు దీని వల్ల ఎలా ఆదాయం ఇస్తారు? ఆదాయం ఇవ్వడం కూడా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. అందులో ఒక 95 మంది ఉన్నారు, 95 మంది 95 యూనిట్లు కొనుక్కున్నారు. వీళ్ళ దాంట్లో జాంకాయలు ఏమన్నారు, వాళ్ళ దాంట్లో ధాన్యం ఏమన్నారు, వాళ్ళ దాంట్లో బత్తాయి ఏమన్నారు, ఇంకొక ఆవిడ నా మాటలు నా కూరగాయలు ఏమన్నారు. అలా ఒక 10 మంది కూరగాయలు ఏమన్నారు, 10 మంది ఆకుకూరలు ఏమన్నారు, ఇంకొక 10 మంది అయితే రగ్గర్ మీరు ఏదైనా పండించు. ఒక వారానికి ఒక కుటుంబానికి సరిపడా ఎన్ని కూరగాయలు కావాలి? 10 రకాల కూరగాయలు, 10 రకాల పళ్ళు. వారానికి ఒక బాక్స్ చేసి ప్రతి వారం మీ ఇంటికే పంపిస్తాను సార్. వారానికి ఒక 1000 రూపాయలు అంటాం. ఎంతమంది కొంటారు? వేరియేషన్ ఉంటాయి, ప్రతి కూరగాయలో వేరియేషన్ ఉంటుంది. పిల్లలకు మంచి భోజనం పెడదాం, ఆస్తి ఇద్దాం, కానీ ఆరోగ్యం కూడా ఇద్దాం అనే తీసుకొచ్చాం ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్. పచ్చని నేల పిలుస్తోంది, ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తోంది. మట్టితో మమకారం
మనసుకు ఆనందం, కొత్త తరానికి కొత్త వ్యవసాయం. స్వాగతం సుస్వాగతం మన బృందావనానికి సుస్వాగతం. బృందావనం బృందావనం, ప్రకృతి ఒడిలో మన బృందావనం. యువ రైతుల చేతుల్లో భవిష్యత్ వ్యవసాయం. మీ భూమి మీ పంట మా సాగు, కలిసి పెంచుదా మన సంపద. భూమి ఉండాలని కల ఉందా? పంట పండించాలని మనసుందా? వ్యవసాయం అంటే ప్రేమ ఉన్నా, సాగు చేయడానికి ఒక 1.5 year బ్యాక్ నేను కస్టమర్, నేను ఓన్ గా స్టార్ట్ చేస్తానన్నప్పుడు నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన కస్టమర్లు ఇందులో కొనుక్కున్నారు. ఆలోచనతో బృందావనం, భూమి మీదే పంట మీదే, సాగులో మీతో మేముంటాం. ముందు నేలను తెలుసుకుందాం, నీటి స్వభావం పరిశీలిద్దాం. భూమికి అనుకూలమైన పంటను ఎంచుకుని పద్ధతిగా సాగును నమ్మకం అండి, నమ్మకం మీద మీ మీద నమ్మకంతో మేము అయితే మామూలుగా చూసి వెళ్దామని వచ్చాము. ముందే బుక్ చేసాము, చేసిన తర్వాత మేము చూసి వెళ్దామని వచ్చాము. వచ్చిన తర్వాత చూసిన తర్వాత అన్ని నచ్చి మాకు మీరు చెప్పింది కూడా మాకు నమ్మకం అనిపించి మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇది కూడా నేను ఇంకా చూడకుండానే ఫుల్ పేమెంట్ చేసి మేము నమ్మకంతోనే మొక్క మొక్కగా పచ్చదనం, పండు పండుగా ఆరోగ్యం. ప్రకృతితో కుటుంబ బంధం, మట్టితో పిల్లలకు అనుబంధం. వారాంతంలో కుటుంబమంతా ప్రకృతి ఒడిలో కలిసుంటే, మన చేతులతో మొక్కను నాటి అది ఎదుగుతుంటే చూసే ఆనందం. అదే కదా నిజమైన సంపద. నగర జీవితానికి కాసేపు దూరంగా, ప్రకృతికి మరింత దగ్గరగా. భూమిని కేవలం చూసే ఆస్తిగా కాదు, జీవం పంచే నేలగా ప్రేమిద్దాం. ఆర్గానిక్ సాగుతో ఆరోగ్యమైన రేపటికి మన అడుగు ఈ రోజే వేయుదా. మీ భూమి మీ పంట మా సాగు. ప్రొపర్టీ ఎక్స్పర్ట్స్.